మొత్తం సిద్ధమైంది బై ఎలక్షన్స్ కి. సరే ఈసారి విజయం ఎవరు సాధిస్తారంటారు, ఎవరు ముందంజలో ఉంటారు? ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అమ్మ తెలంగాణ స్టేట్ లో స్థానిక ఎలక్షన్ కానీ స్థానిక ఎలక్షన్లలో కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ మాగంటి గోపీనాథ్ గారు చాలా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ చాలా పనిచేసి ఉన్న వ్యక్తి. వారు ఇక వారి మరణం అందరికీ బాధ కలిగిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఉప ఎన్నిక వచ్చిందో ఆ ఉప ఎన్నికలో దగ్గర దగ్గర 1,00,000 నుంచి 1,50,000 ఓట్ల మెజార్టీ కోసమే చూస్తున్నారు. గెలుపు మాత్రం ఖాయము. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్ 10,000 ఓట్ల వ్యత్యాసంలోనే ఓడిపోయారు. ఈసారి ఆ 10,000 కూడా మీకు సంబంధం ఒకటమ్మా, నవీన్ యాదవ్ గారికి అని ఇంకెవరికైనా అని కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి పబ్లిక్ సిద్ధంగా లేరు. వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు ఇది కార్డు ఇచ్చిర్రో ఈ హామీలు ఇది 22 నెలలకి మాత్రమే. ఈ బాకీ మొత్తం కట్టాలి. ఈ బాకీ ఏదైతే ఉందో ఇది 5 ఏళ్ల పాటు ఎంత అయితే అవుతుందో అది టోటల్ చేసి మొత్తం ముందే తీసుకొని పబ్లిక్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఓటేసి అధిక మెజార్టీతో గెలిపియాలని చెప్పేసి కోరుకుంటున్నా. నా పేరు అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పులే చేసిపోయి అది మొత్తం నేను కట్టుకోవడానికి సరిపోతుందంట. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది. అప్పు చేసిన విషయం ఈయననే చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది 3,60,000 కోట్లు మాత్రమే. ఆయన ఇప్పుడు 8 లక్షల కోట్లు అంటాడు, 10 లక్షల కోట్లు అంటాడు. ఆల్రెడీ ఎలక్షన్ లో కూడా చెప్పిండు. అలాంటప్పుడు ఆయన అప్పు చేసిన విషయం తెలిసిందే. ఈ 6 హామీలు ఎందుకు ఇచ్చింది ఆయన? అసలు ఆయన మొగడే కాదు. ఆ పేరు రేవంత్ రెడ్డి అన్నారు, ఆ పేరు రేవతి అని పెట్టుకున్నా నేను. ఆ పేరు రేవతి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చెత్త పార్టీ. చెత్త పార్టీలో ఒక రేవతి ఆడంగి పాలన ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తాను.